హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ నవంబర్ 18, 2024 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే, సో మా ట్రావెల్స్ ఎస్టీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్లు ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారండి. సో ఇంటర్నేషనలే కాకుండా లోకల్గా మనకు డొమెస్టిక్లో కూడా కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి హైదరాబాద్కి చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి మా యొక్క ట్రావెల్స్కి కాల్ చేయండి, కంపేర్ చేయండి, ఆన్లైన్ కంటే తక్కువ ఉంటుంది. సో అదొకటి కదండి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ, హైదరాబాద్ నుంచి బెంగళూరులో లోకల్గా చాలా చోట్లకి మన దగ్గర గ్రూప్ టికెట్స్ ఆఫర్ ఫేర్స్ ఉంటాయి. సో దయచేసి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మా యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి. ఆఫీస్ టైమింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు అందుబాటులో ఉంటానండి. సో నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, అన్న వకాలాలు అవుతున్నాయా సౌదీ అరేబియాలో అని చెప్పి. సో ఈ కంపెనీ వీసా వాళ్ళకి వకాలా అవుతున్నాయండి, కానీ డొమెస్టిక్ వర్కర్లకి వకాలా అంత ఈజీగా అవ్వట్లేదు. అవుతున్నాయి కానీ అనుకున్న స్థాయిలో అవ్వట్లేదండి. సో ఏమవుతుందంటే, వకాలా ఈ యొక్క ముసనద్ సైట్ అప్డేట్ అవుతూ ఉంది, దానివల్లే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు ఏజెన్సీ వాళ్ళు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అర్జెంటుగా వకాలా చేయాలంటే 2000 నుంచి 3000 వరకు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు సౌదీ అరేబియాలో ఉన్న మక్తఫ్ వాళ్ళు. సో ఎవరైతే ఆల్రెడీ మెడికల్ చేసుకొని వకాలా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు వకాలా చేసుకోండి. ఇప్పుడు కొత్త వీసా తీసుకొని మెడికల్కి వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఆగండి, ఒక 10-15 రోజులు ఆగండి, అంతే క్లియర్ అయిపోతాయి. మేబీ కొత్త అప్డేట్ వస్తుంది, ముసనాద్ సైట్ అప్డేట్ అవుతూ ఉంది, దానివల్లే ఈ లేట్ అవుతుందండి. సో కొంచెం ఆగండి. అదేవిధంగా ఎమిగ్రేషన్లు కూడా అవ్వట్లేదండి, దాదాపు 10 days అవుతుంది, ఎమిగ్రేషన్ బంద్ అవుతూ ఉంది. ఎమిగ్రేషన్ లేకుండా ఎవరైతే ఈసీఆర్ పాస్పోర్ట్లు ఉన్నారో, ఎమిగ్రేషన్ అయిన తర్వాతనే టికెట్ పర్చేస్ చేయండి. ఈ ఏంటో రూల్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ప్రశాంతంగా కంటిన్యూ చేయరండి, ఏదో ఒకటి అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో ఎమిగ్రేషన్కు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఎవరైతే మన స్పాన్సర్ సౌదీలో కానీ కువైట్లో కానీ ఎవరైతే ఉన్నారో వారి అకామా కావాలి, అంటే వారి పతాకా కావాలి, వారి బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. సో పతాకా ఇచ్చేదానికి కఫిల్కి భయపడతా ఉంటాడు, అలాంటిది అతని బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్కడ ఇస్తారండి, ఇవ్వడు కదా. సో ఇవన్నీ కొత్త రూల్స్ అన్నీ కూడా వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఎమిగ్రేషన్ కూడా ఇంకా సరిగ్గా అవ్వట్లేదు, కొంచెం వెయిట్ చేయండి. అది కూడా అయిన తర్వాతనే ఎమిగ్రేషన్ మీకు పేపర్ వచ్చిన తర్వాత, ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాతనే ఫ్లైట్ టికెట్ పర్చేస్ చేయండి. సో తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో ఒక వారం వ్యవధిలో 20,124 మంది అక్రమ ప్రవాసులను సౌదీ అరేబియాలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఇందులో 5,285 మంది బార్డర్ సెక్యూరిటీ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు, 11,607 మంది రెసిడెన్సీ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు, 3,232 మంది సో వర్క్ వీసా పర్మిట్లు ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారండి. అదేవిధంగా బార్డర్ నుంచి అక్రమంగా వస్తూ ఉండగా 1,400 మందిని కూడా అరెస్ట్ చేశారండి సౌదీ అరేబియాలో పోలీసు వాళ్ళు. ఈ 20,124 మందిలో ఎక్కువ శాతం మంది ఇథియోపియా నుంచి 60% మంది ఉన్నారు. యమన్ దేశం నుంచి 39% మంది ఉన్నారు. ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు 1% ఉన్నారండి. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియా అసీర్ మరియు షర్కియా ప్రాంతాలలో మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తున్న 3 ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. 25 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇథియోపియా దేశానికి సంబంధించిన ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో 2024 మొదటి 9 నెలల్లో డెలివరీ యాప్ల ద్వారా 1.1 బిలియన్ రియాల్ల వరకు బిజినెస్ జరిగింది. సో 2023తో పోలిస్తే 41% పెరుగుదల కనపడతా ఉందని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందండి. ఇంకా అదేవిధంగా సౌదీ అరేబియాలో ఒక ప్రవాస కార్మికుడిని కత్తితో పొడిచి యాసిడ్ పోసి చంపిన కేసులో ఒక యమన్ ప్రవాసిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో ఇద్దరు కూడా ఒకే దేశానికి సంబంధించిన వాళ్ళు. చనిపోయిన వ్యక్తి కూడా యమన్ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఎవరితో చంపాడో అతను కూడా యమన్ దేశానికి సంబంధించిన వాళ్ళే అండి. మొత్తం మీద ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియా రాజు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ గారు 66 దేశాల్లో ఉన్న 1000 మందికి పైగా ఈ ఉమ్రా చేయాలనుకున్న వారికి 1000 మందిని ఫ్రీగా ఈ యొక్క అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అంటే డబ్బులన్నీ కూడా సౌదీ గవర్నమెంటే చేస్తూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తుందండి. ఎవరైతే బీద వాళ్ళు ఉమ్రా చేసేదానికి వారి ఆర్థిక స్తోమత లేదనుకుంటారో అలాంటి వారికి ఒక్కొక్క దేశంలో ఇంత కోటా ప్రకారం వాళ్ళు ప్రతి సంవత్సరం సపోర్ట్ చేస్తూ ఉంటారండి. సో అందులో భాగంగా 66 దేశాల నుంచి 1000 మందికి ఫ్రీగా ఉమ్రా చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియా అల్ గసీం ప్రాంతంలో 3 బంగ్లాదేశ్ ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఎందుకంటే సో వీళ్ళు ఎలా క్రైమ్ చేస్తారంటే అదే దేశానికి సంబంధించిన వారు బంగ్లాదేశ్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు, వారిపైన దాడి చేసి రాబడి చేసి వాళ్ళ దగ్గరను కొట్టి
వాళ్ళ దగ్గర డబ్బులను వీళ్ళు కాజేయడం, దొంగిలించడం లాంటివి చేస్తారండి. సో మొత్తం మీద ఒక కంప్లైంట్ ద్వారా వీరిని అరెస్ట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురిని కూడా ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. సో తర్వాత ఒక కామెంట్ వచ్చిందండి, అన్న సౌదీ విడిచి ఇండియాకి వెళ్ళాలంటే ఏముండాలి, కంపెనీ ఎగ్జిట్ లెటర్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి. సో ఇది కొత్త వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఎవరైతే సౌదీ అరేబియాకి వెళ్తా ఉన్నారో, ఒకవేళ మీకు పని నచ్చలేదో 10 days 20 days అక్కడ పని చేస్తారో రిటర్న్ ఇండియాకి రావాలి, పాస్పోర్ట్ మీ దగ్గరే ఉంది. సో కొంతమంది ఏం చేస్తారంటే పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది కదా అని చెప్పి టికెట్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తారు, ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారండి. సో ఇది కువైట్లో అయితే మన దగ్గర పాస్పోర్ట్ ఉంటే ఇండియాకి రావచ్చండి. కానీ సౌదీ అరేబియాలో అలాగ ఉండదు. కంపల్సరీగా మీ కఫీల్ లేదా కంపెనీ వాడు ఎగ్జిట్ అయినా ఇవ్వాలి, ఎగ్జిట్ రీఎంట్రీ అయినా ఇవ్వాలి. ఎగ్జిట్ అంటే దాన్ని మనం అరబిక్లో హురూస్ నిహాయ్ అంటాము, అంటే ఫినిష్, ఇంకా సౌదీ అరేబియాకి మనకు ఎలాంటి సంబంధం లేదు. ఒకసారి ఎగ్జిట్ తీసుకుని మనం ఇండియాకి వస్తే మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్ళేదానికి అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే మళ్ళీ కొత్త వీసా తీసుకోవాలి, మెడికల్కి వెళ్ళాలి, స్టాంపింగ్ చేయించాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చండి. ఎగ్జిట్ రీఎంట్రీ అంటే హాలిడేస్, సెలవు, మనం చుట్టి అంటాం కదా. సో చుట్టి మీద ఇండియాకి ఎవరైతే వస్తారో వాళ్ళు 1 month చుట్టీకి వచ్చారా, 2 months, 3 నెలల, 6 నెలల, వాళ్ళ యొక్క చుట్టి సమయాన్ని బట్టి 1 day, 1 రోజు 2 రోజుల ముందు సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చండి. సో దయచేసి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ మీ దగ్గర ఉంది కదా అని చెప్పి టికెట్ తీసుకుని రావద్దండి. కంపల్సరీగా మీ కఫీల్ లేదా కంపెనీ వాళ్ళు ఎగ్జిట్ లేదా ఎగ్జిట్ రీఎంట్రీ ఇవ్వాలి, సరేనా. సో తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని జద్దా కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్పోర్ట్లో మరియు రియాద్లోని డ్రై పోర్ట్లో భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఒక 10 మందిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారండి. సో దాదాపు 2 లక్షల క్యాప్టగన్ మాత్రలు, 4,45,000 ప్రీ గబ్లిన్ మాదక ద్రవ్యాలను ఈ యొక్క కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేసి ఆయన్ని పట్టుకున్నారండి. సో ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.